మీరున్న గజ్వేలు నాది అదే కాబట్టి గజ్వేలే కాబట్టి నేనున్న గజ్వేలు ఇప్పుడున్న గజ్వేలుకి అసలు సంబంధం లేదు సార్. లేదు. అవును మరి నీ అవును ఎప్పుడు 1970లో ఉన్నా అక్కడ. 1970 నాది 2003. 2003 అంటే 98 నుంచి నేను గజ్వేల్లో అక్కడ 2003 తర్వాత 2004కి అట్లా ఇక్కడ వచ్చి ఇక్కడ సాగించడం జరిగింది హైదరాబాద్లో. కానీ అంతకుముందు మొత్తం గజ్వేల్లోనే. అప్పటికి ఇప్పటికీ అసలు పోలికే లేదు. మేము చదువుకున్న కాలేజ్ కానీ మేము చదువుకున్న ఇంటర్మీడియట్ నేను తృప్తిగా జీవితాన్ని గడిపింది నా ఎంటైర్ నా లైఫ్లో అని అంటే 1966 to 71 ఎట్ గజ్వేల్, 1984 to 2002 వనపర్తి. వనపర్తిలో కూడా 18 సంవత్సరాలు. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ అది వనపర్తి. 1984 November 7th నేను జాయిన్ అయ్యాను ఎలక్ట్రిసిటీ బోర్డులో, ఐజెల్డిసి ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసర్ వనపర్తిలో పనిచేశాను. ఆ తర్వాత అక్కడనే యూడీసీకి ప్రమోషన్ వచ్చింది. 1-2 చిన్న ప్లేసుల్లో అటు ఇటు ట్రాన్స్ఫర్ వచ్చినా కూడా వనపర్తిలోనే ఉండి నేను అప్ అండ్ డౌన్ చేశాను. 18 years, ఆల్మోస్ట్ 18 years నేను వనపర్తిలో పనిచేసిన సందర్భంగా నాకు మా డిపార్ట్మెంట్లో ఉన్న ఫ్రెండ్స్, మా డిపార్ట్మెంట్లో ఉన్న మా కొలీగ్స్ కన్నా, మా ఆఫీసర్స్ కన్నా నాకు బయట నా ఫ్రెండ్స్, థిక్కెస్ట్ ఫ్రెండ్స్, నాకు నేనంటే ప్రాణం పెట్టే ఫ్రెండ్స్, నేను నా ప్రాణం ఇచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు మన వనపర్తిలో. నేను చాలా ఆనందంగా సంతోషంగా వనపర్తిలో గడపడానికి 2-3 ఫ్రెండ్స్ కారణం. సరే, ఇప్పుడు భవన్ కేసరి, టిల్లు స్క్వేర్ తర్వాత ఎలాంటి క్యారెక్టర్స్ మిమ్మల్ని అప్రోచ్ చేయడం జరుగుతుంది? వాళ్ళు ఏదో అంటున్నారు క్యారెక్టర్, సార్ ఈ క్యారెక్టర్ మీకోసమే రాసుకున్నాము, లేకుంటే ఈ క్యారెక్టర్ మా దాంట్లో ఉన్నది మీరే చేయాలి సార్, మాకున్న 2-3 క్యారెక్టర్స్లో ఈ క్యారెక్టర్ ఒకటి మీకు ఇద్దామనుకున్నాము, చేయండి సార్. చేస్తున్నాం. నేనేం వెనక ముందు కావట్లేదు, దాన్ని మంచి చెడ్డ ఆలోచించట్లేదు. ఈ క్యారెక్టర్ లెంత్ ఎంత, దాని సీన్ లెంత్, నాకున్న ప్రాధాన్యత ఏమిటి నేను అడగటం లేదు. వాళ్ళు వస్తున్నారు, నా ప్రశ్నలు కొన్ని నేను వేస్తున్నాను, దానికి వాళ్ళు అంగీకరిస్తున్నారు, నేను ముందుకెళ్తున్నాను. ముందున్న రెమ్యునరేషన్కి ఇప్పుడున్న రెమ్యునరేషన్కి పెంచడం జరిగిందా, లేకుంటే అదే కొనసాగుతుందా? కొంచెం పెరిగింది. వర్క్ పెంచుతారు, వాళ్ళే పెంచుతారు. మనం అడగం, వాళ్ళే ఇస్తారు, పెంచుతారు వాళ్ళే. ఇది సరే అంటారు, సరే కానీ అంటారు. 100లో 1000లోనే ఉందా, లేకుంటే లక్షల దాకా దాటిందా? అవి చెప్పడానికి రాదు, చెప్పకూడదు. అది 1000 దగ్గర ఉందా, లక్షల దాకా వెళ్ళిందా? చెప్పకూడదు. అది చెప్పొద్దంటారా? ఎందుకంటే అది చెప్పడం వల్ల కొంత డిఫరెన్స్ వస్తుంది. నీ 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 అభిప్రాయంలో మార్పు వస్తుంది. ఆ మార్పు రాకుండా దాన్ని అట్లే ఉంచాలి. చిన్న సినిమాలో 5-10 వేలు అనొచ్చు, పెద్ద సినిమాలో 5-10 లక్షలు అనొచ్చు. అలా అనొచ్చు, మాట చెప్తున్నా కాబట్టి దాన్ని అట్లే ఉంచాలి. పెద్ద సినిమా వాళ్ళు 10,000 అన్నారా, చిన్న సినిమా వాళ్ళు 10 లక్షలు అన్నారా, సాధ్యమే. చిన్న సినిమా వాడు 10,000 అన్నారా, పెద్ద సినిమా వాళ్ళు 10 లక్షలు అన్నారా, సాధ్యమే. కాబట్టి అటు కావచ్చు, ఇటు అటు అవ్వచ్చు, ఒకడు ఇవ్వచ్చు, ఒకడు ఇవ్వకపోవచ్చు, ఇవి కూడా ఉన్నాయి అలా. కాబట్టి జరిగిందా మీకు ఎవరైనా డబ్బులు లేకుండా ఇప్పటిదాకా? నేను అక్కడ కొంచెం స్ట్రిక్టే డబ్బుల విషయం. నేను అక్కడ ఎందుకంటే నాకు డబ్బులు లేవు కాబట్టి, నాకు డబ్బులు అవసరం కాబట్టి, బాగా డబ్బులు ఉంటే నేను కూడా సర్లే చూసి చూడడానికి చేద్దామేమో కూడా. ఎందుకంటే మనం కష్టపడుతున్నాం. ఒకటి తమ్ముడు, కష్టపడ్డ ఏ మనిషిని కూడా మనం కష్టపెట్టకూడదు. మన అవసరం కోసం, మన కోసం కష్టపడ్డ మనిషిని మనం కష్టపెట్టకూడదు. అది నాకు నచ్చని విషయం. నేను ముందే కొంచెం జాగ్రత్త పడుతున్నాం. అయ్యా, మనం ఈ విధంగా అనుకున్నాం, దాన్ని మనం అదే విధంగా చేద్దాం. రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా, ఏటీఎంలకు పోయినరు, బ్యాంకుకు పోయినరు, చెక్ ఇస్తా, ఇవి నాకు ఇక్కడ మనం క్లియర్గా ఉందాం, వీలైతుందా కాదా వెళ్దాం అంతే. ఎందుకంటే డబ్బు అనేది నాకు చాలా విలువైన విషయం. నేను చిన్నప్పుడు జేబులో చిన్నప్పుడు ఎందుకు తమ్ముడు, రిటైర్మెంట్ అయిన తర్వాత నా బ్యాంక్ బ్యాలెన్స్ 3,000 రూపాయలు. అట్లా మన ఖర్చులు అట్లా ఉన్నాయి. రూపాయి సంపాదించాలి, 100 ఖర్చు పోతున్నాయి. అట్లా జరుగుతున్నాయి. అందుకని నేను డబ్బుకు విలువ ఇస్తాను. ఎవరిని బాధ పెట్టాను. మనం అనుకున్నప్పుడే అనుకుంటున్నాము, అనుకున్న ప్రకారంగా వెళ్దాం అంతే. నువ్వు బాధపడద్దు, నేను బాధపడద్దు. 4 సార్లు ఫోన్ చేసి నేను అడగడం కరెక్ట్ కాదు, నువ్వు నాకు రేపిస్తా మాపిస్తా అనడం కరెక్ట్ కాదు అనే పద్ధతిలో వెళ్తున్నాం. అదే వాస్తవం, అదే మంచి. ఇప్పుడు ఇండస్ట్రీకి కొంతమంది రకరకాలుగా వస్తున్నారు. మీరు ఇంత ముందుకు వెళ్ళినప్పుడు ఫొటోస్ ఇచ్చేది, నేను కూడా తిరిగినప్పుడు ఫొటోస్ ఇచ్చేది. ఇప్పుడు అంటే వాట్సాప్ చేయడము, ఫోన్ చేయడము, వెళ్ళడము, కలిసే తక్కువ ఉంది. ఒకసారి కలిసి ఫోన్ నెంబర్ తీసుకొని చేయడం ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చి అప్కమింగ్ వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమైంది? ఆర్టిస్ట్గా ఎదుగుదాం అనుకున్నప్పుడు జీవితంలో వాళ్ళు చేసే విధానం వేరుంది. ఒకప్పుడు మీరు ఎట్లా వేరుంది? వాళ్ళకి నేర్చుకోకుండా ఏమొచ్చేసి అక్కడ మొత్తం ఫ్యామిలీని వదిలిపెట్టేసుకొని, తల్లిదండ్రులను వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చి అప్రోచ్ వే ఏదైతుందో సరిగా లేకుండా ఆర్టిస్టుల వెనకాల తిరుగుతూ అప్రోచ్మెంట్ అనేది లేదు. వాళ్ళు చేస్తున్న తప్పులు ఏమనొచ్చు? దీనికి సమాధానం ఒకటే, ఎవరి భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉన్నది.
ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉంటే ఎవరి జీవితము ఇంకొక జీవితంతో సామీప్యం ఉండదు. నో కంపారిజన్. ఈవెన్ ఈచ్ అదర్. ఏ ఇద్దరి జీవితాలు, ఏ ఇద్దరి చేతి వేలి ముద్రలు సరిపోవు అన్నట్టుగా ఏ ఇద్దరి ఏ ఇద్దరి యొక్క జీవితం కూడా ఎవరిది వారిదే. నేను మాట్లాడుతుంటే కొన్ని ఆలోచనలు వచ్చినప్పుడు ఈ మధ్య నాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. చెప్పండి. ఎవరి క్వశ్చన్ పేపర్ వాందే, ఎవరిని ఆన్సర్ షీట్ వాందే. జీవితాన్ని అంతే. నీవు నీ జీవితమే, అది నీకే సొంతం. దానికి ఆన్సర్ నీవే, దానికి రెస్పాన్సిబుల్ నీవే, దాని రిజల్ట్ నీవే. నీలాగా నేను ఉండాలి, నేను యాంకర్ అవ్వాలి అని నేను అనుకోవడం నా తప్పు. నేను అవుతానో కాదో తెలియదు. నాకు యాంకర్ కావాలనుకుంటే నేను యాంకర్ అవ్వాలి, నీతోనే పోల్చుకోవద్దు అంతే. 6 సీలో 5 సీలో ఉన్నాయి. క్రిటిసిజం, కంపారిజన్, కాంప్లిమెంట్, కాంప్లైంట్, క్రయింగ్ అనేవి ఇవి దూరం ఉండన్నట్టు. వస్తుంది సార్. ఎవరిని చూసి ఏడవద్దు, ఎవరిని నిందించొద్దు, ఎవరితో పోల్చుకోవద్దు, ఎవరిని పొగడొద్దు, ఎవరిని విమర్శించొద్దు, ఎవరి మీద ఏడవద్దు అనేటివి ఉన్నాయని చెప్పేసి నేను 6 సీలో 5 సీలో చెప్పిన ఒక పెద్ద ఆయన. అట్లా ఎవరితోనూ మనం పోల్చుకోవద్దు. నీ ఏడుపేదో నువ్వు ఏడు, నీ దారేదో నువ్వు చూసుకో, నీ కష్టమేదో నువ్వు వాడు. వానిలాగా వీళ్ళలాగా కాదు, నువ్వు నీలాగా వెదుగు. అప్పుడు నీకే తెలుస్తుంది అన్నది నా భావన. ఇక సినిమా రంగంలోకి వచ్చేవాళ్ళు అని అంటే అడుగేస్తుంటే నీ లోపల సత్తా ఉంటే, నీ లోపల ఆ యొక్క సహనం ఉంటే. ముఖ్యంగా కావాల్సింది సహనం. పెట్టుబడి ఏమిటి ఇక్కడ నీకు అంటే సహనం. ఆ సహనానికి అంతులేదు. సినిమా ఇండస్ట్రీని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ బాబు గారు అన్నట్టుగా, రామానాయుడు గారు అబ్బాయి పెద్ద అబ్బాయి సురేష్ గారు, సురేష్ బాబు గారు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీని అర్థం చేసుకోవాలనుకుంటే 10 సంవత్సరాల టైం పడుతుంది. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. వాస్తవం అది. అక్షర సత్యం. అంత ఓపిక మనకి ఎక్కడిది లేదు. అట్లా వెళ్తూ ఉంది. ఎవరి జీవితం అంది, ఎవరి భవిష్యత్తు వారి చేతుల్లో ఉంది. ఇవి ఎక్కువ మూత్రశాలలో కనపడుతుంటాయి. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. ఇంకా కొన్ని సందర్భాల దేశ భవిష్యత్తు కూడా నీ చేతుల్లో ఉందని అంటాడు. అసలు సార్